ఇక చండీగఢ్ మేయర్ పీఠం ఆప్దే ఆమ్ ఆద్మీ పార్టీదే. ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీరు ప్రజాస్వామ్య విరుద్ధం. అక్రమ పద్ధతిలో బీజేపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించిన ఆర్ఓ సుప్రీంకోర్టు సంచలన తీర్పు. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ మేయర్గా ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ను ప్రకటించి మేయర్ ఎన్నికలపై గత కొన్ని వారాలుగా సాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు మంగళవారం తెరదించింది. అదే సమయంలో ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మాసీని తీవ్రంగా మందలించిన సుప్రీంకోర్టు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. జనవరి 30వ తేదీన జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ కూటమికి చెందిన 8 ఓట్లను చెల్లెనిగా రిటర్నింగ్ అధికారి అనిల్ మాసీ ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ను విజేతగా ప్రకటించారు. ఆప్కు చెందినటువంటి మేయర్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన సుప్రీంకోర్టు పోతే ఈరోజు ఆయన నెగ్గడం జరిగింది. మరి జనవరి 30వ తేదీ నుండి ఈ రోజు వరకు కేవలం బీజేపీ అభ్యర్థిని మేయర్గా ప్రకటించడం కోసం 8 ఓట్లు తగ్గితే బీజేపీ వాడు గెలుస్తాడు అని చెప్పేసి 8 ఓట్లు ఈ ఓట్లు చెల్లవు అని చెప్పేసి ఆ ఓట్లను లెక్కించడం ప్రయత్నం చేయలేదు. అంటే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు సుప్రీంకోర్టు ఒక మేయర్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది అని అంటే ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు ఎంత దారుణంగా ఉంటాయో మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత దారుణం అని అంటే మొత్తం దేశవ్యాప్తంగా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో చాలామంది ఏమంటారంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కదా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది కదా, తమిళనాడులో డిఎంకేనే గెలిచింది కదా అని చాలామంది చాలా మాటలు మాట్లాడతారు. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ టార్గెట్ ఉండదు. ఏ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలిచిండు, ఏ పార్టీ గెలిచింది, ఏంది అనేది వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్లకు రాజ్యాంగాన్ని మార్చాలన్నటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి ఎంపీ సీట్లను గెలుచుకునే ప్రయత్నం మాత్రమే వాళ్ళది. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయా, బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయా, బీజేపీ ఎంఐఎం పొత్తు పెట్టుకుంటాయా అని చెప్పేసి నానా రకాలుగా ఇక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏది ఏమైనా కూడా బీజేపీ అనేది ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అది కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, లేదంటే ఎంఐఎంఆ, ఇంకా కొత్తగా ఏర్పడినటువంటి కొత్త పార్టీలా ఏదైనా కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లను గెలిపించుకోవడం కోసం మాత్రమే అది పనిచేస్తూ ఉంది. మరి అట్లాంటి క్రమంలో రానున్న రోజుల్లో బీజేపీ కనుక ఎంపీ సీట్లను గెలిపించుకోవడం కోసం ఇలాగే చండీగఢ్ మేయర్ పీఠం కోసం వాళ్ళు ఏ విధంగా అయితే ఓట్ల లెక్కింపులో ఇవి చెల్లవు అని చెప్పేసి ప్రకటన చేస్తారో అదేవిధంగా కేంద్రంలో ఎంపీ సీట్లను గెలిపించుకోవడం కోసం కూడా ప్రయత్నం చేస్తుంది. అవసరమైతే ఈవీఎంలను బ్యాన్ చేయడం తప్ప ఈ దేశంలో బీజేపీ చేస్తున్న అరాచకాలను అడ్డుకోవడానికి, ఎందుకంటే ఒక్కసారి ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రపంచంలో గొప్ప గొప్ప దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతున్నాయో, ప్రపంచమే అత్యంత గర్వించదగ్గ దేశాలు ఏవైతున్నాయో ఆ దేశాలు, అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇప్పటికీ బ్యాలెట్ పత్రాలనే ఉపయోగిస్తున్నారు. సీసీ కెమెరాలు పెట్టి బ్యాలెట్ పత్రాలకు సంబంధించిన విషయంలో సీసీ కెమెరాలు పెట్టి నడిపించేటువంటి పరిస్థితి ఉంది. మరి ఎందుకు ఇప్పుడు ఈవీఎం మిషన్ వీళ్ళు వాడుతున్నారు? కాంగ్రెస్ తీసుకొచ్చి నెత్తి మీద పెట్టింది, బీజేపీ దాన్ని కొనసాగిస్తుందంటే అర్థమైంది అని అంటే కేవలం ఆర్ఎస్ఎస్ ఆ భావజాలంతో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మాత్రమే ఈ దేశాన్ని ఏలాలని అనే ప్రయత్నం ఏదైతుందో అది వల్లనే ఈరోజు అక్కడ జరుగుతూ ఉంది. మరి ఈవీఎం మిషన్లను బ్యాన్ చేస్తే అప్పుడు ఈ దేశంలో బీజేపీ వ్యతిరేక గళాలు ఎన్ని ఉన్నాయి, కాంగ్రెస్ వ్యతిరేక గళాలు ఎన్ని ఉన్నాయి అనేది పూర్తి స్థాయిలో తెలుస్తుంది. మరి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి బీజేపీ కాంగ్రెస్ కలిసి తీసుకొచ్చినటువంటి ఈ ఈవీఎం మిషన్లు ఏవైతున్నాయో ఆ ఈవీఎం మిషన్లు కనుక ఈ దేశంలోకి వెళ్ళి పోనన్ని రోజులు ఈ ఆర్ఎస్ఎస్ మన దేశాన్ని పాలించడానికి ప్రయత్నం చేస్తారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి.